సో ఇప్పుడు ఆల్మోస్ట్ 180 సినిమాలు అవును. నేర్పించిన పాఠాలు చాలా. చాలా చాలా గుణపాఠాలు ఇంకా చాలానే ఉండుంటాయి. చాలా. బట్ ఇది ఈ ప్రొఫెషన్ గాకుండా ఏంటి మీరు రియల్ లైఫ్‌లో ఏం చేస్తారు నాకు ఇంకా? రియల్ ఎస్టేట్ చేస్తా నేను. ఇంతకుముందు ఫైనాన్స్ చేసేవాడిని. నాకు క్యారవాన్స్ కూడా ఉండే 5 క్యారవాన్లు ఉండే నాకు బస్సులో. ఇది మన హీరోస్ హీరోస్ కూర్చునేటివి. ఆ. సో నేను ఎప్పుడైతే ఈ దీంట్లోకి వెళ్ళానో మా డ్రైవర్లకే ఇచ్చాను. ప్రతి డ్రైవర్ పిలిచి ఎంత ఇస్తా తీసుకో, ఓ బతికేసి తీసుకో. 5 డ్రైవర్లకు 5 మందికి ఇచ్చేసాను నేను. డ్రైవర్లకే ఇచ్చా బండ్లు. ఓకే. ఫ్రీగా ఇచ్చేసారా? లేదు డబ్బులు తీసుకో. ఫ్రీ ఎందుకు? డబ్బులు తీసుకున్నా సపోజ్ 15 లక్షలు ఇంత 10 ఇస్తావా తీసుకో. నేను తీసుకోరా నాది లేవు ఓకే తీసుకో. అట్లా డ్రైవర్స్కే ఇచ్చా. సో వాళ్ళు ఇప్పుడు అందరూ ఒకరొకరు 4-5 బస్సులు తీసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఓన్లీ రియల్ ఎస్టేట్ ఒక్కటే చేస్తున్నారు మీరు? రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ చేస్తాను నేను. కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతా. ఇల్లు కట్టి అమ్ముతా. ఓకే. 1, 2, 3 అట్లా. అంటే సినిమా ఆఫర్స్ తగ్గిన తర్వాత స్టార్ట్ చేశారా లేకపోతే ఫస్ట్ నుంచి? ముందు నుంచి నాకు లారీస్ ఉండే, లారీ ట్రాన్స్పోర్ట్ ఉండే. దాని తర్వాత అది కూడా తమ్ముడికి ఇచ్చేసిన. ఇప్పుడు ఓన్లీ కన్స్ట్రక్షన్ చేస్తున్నా. ఓకే. బట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత చాలా మంది అంటే ఒకప్పుడు చాలా రేర్ గా కనిపించే వాళ్ళు ఇప్పుడు ఇంకా 24/7 అక్కడే ఉంటానా వాళ్ళకి అర్థమై ఉంటది. సినిమా ఇండస్ట్రీకి స్వస్తి చెప్పేశారు ఆయన. హ్యాపీగా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. మాక్సిమం సినిమా చేస్తే ఇప్పుడు ఆల్రెడీ వానర్ అని ఒక సినిమా చేస్తున్నా. కొత్త హీరో మన ప్రియదర్శి ఒకటి రిలీజ్ కుంది. 2 సినిమాలు ఉన్నాయి ఇప్పుడు. పుట్టి పెరిగిందంతా ఎక్కడన్నా? పుట్టి పెరిగింది పరిగి అని. పరిగి దగ్గర రాపుల్ అని చిన్న పల్లెటూరు. బట్ అక్కడ నుంచి వచ్చి 35-38 ఇయర్స్ అవుతుంది వచ్చి. సో ఉండటం అంతా హైదరాబాద్? ఉండేది హైదరాబాద్. కాందానా అంతా ఏరియా? రాజేంద్ర నగర్. సో రాజేంద్ర నగర్ హీరో మీరు. సో వేణు మాధవ్ అన్న మూలాలి హీరో. అవును. సో అప్పుడంతా ఆర్టిస్టులు అంతే కదా, వాళ్ళ ప్లేసెస్ వదిలిపెట్టి జూబ్లీ హిల్స్ రాలే ఎవరు. అవును ఎవరు రాలేదు. అవును అక్కడ కింగ్ వాళ్ళు అంతే, చిన్న సైజు. మంచివాడు వేణన్న కూడా చాలా మంచి పాపం హెల్పింగ్ చేసేవాడు బాగా.